కోలూరు పంతులు గారి పొలంలో నేను ఇలాంటి స్టోన్ ఒకటి చూశాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలాంటి స్టోన్ ఒకటి చూశారన్నది అర్థం చేసుకోండి. ఇలాంటి స్టోన్ దొరికే ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంది అనుకునే పని అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి మీకు అర్థమవుతుంది. నా నోటితోటి, నా అనుభవంతో ఈ ప్రాంతం గురించి నేను చెప్పలేను. గతంలో 11 నెలల నుంచి ఒక పెద్ద టీమే ఈ ప్రాంతంలో చాలా మంచిగా పోరాడింది. అయినా కూడా వాళ్ళు ఈ ప్రాంతానికి మనకు లొకేషన్ పంపించలేదు. వేరే అన్నవాళ్ళు ఈ ప్రాంతం గురించి మనకి లొకేషన్ పంపించారు. థ్యాంక్స్ అన్న. వాళ్ళు పంపించిన లొకేషన్కి అయితే నేను చేరుకున్నాను. చేరుకొని ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాబ్లం లేదని తెలుసుకున్న తర్వాత ఒక పెద్ద వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. మెసేజ్లో ఖచ్చితంగా లొకేషన్ పంపిస్తాను. నిన్న మొన్న పంపించినటువంటి షార్ట్ వీడియోస్లో లొకేషన్ పంపించకపోవడం కారణం ఏంటంటే, గతంలో పెద్దవాళ్ళే ఈ ప్రాంతం గురించి లొకేషన్ పంపించలేదు అంటే మనం తెలుసుకోవాలి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉందా లేదా వాళ్ళ వరకే వెతకాలి అనే ఆలోచన చేసుకున్నారు అనేది. ఇక్కడ నేను ఒక ఆమెను అడిగాను, ఎట్లాంటి ప్రాబ్లం లేదని చెప్పారు వాళ్ళు. అందువల్ల ఈరోజు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా ఇలాంటి స్టోన్స్ దొరికే దగ్గర దొరుకుతాయి అనుకుంటేనే ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతం ఖచ్చితంగా పనికి వస్తుంది. తప్పకుండా ఒక లైక్ చేసి ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయండి. ఈ గుంత అంతా తవ్విన తర్వాత దీంట్లో ఒక స్టోన్ కనబడింది. చాలా మంచిగా ఉంది ఇది. రంగురాలైనా లైట్గా గ్లాస్ కోటింగ్ కనబడుతుంది. చూస్తేనే మీకు తెలుస్తుంది. చూసేదానికి ఒక పిచ్చిరాయిలాగా ఉంది. చూశారు కదా ఎంత నీట్గా స్పష్టంగా కనబడుతుందో గ్లాస్ కోటింగ్. ఈ విధంగా కూర్చొని మెల్లగా వెతకడానికి ప్రయత్నం చేయండి. దొరికే ఛాన్స్ ఉందంటారా? కోలూరులో దొరికింది నిజమైతే ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంటుంది. గుడి మెట్ల దగ్గర డైమండ్ దొరికింది అనుకుంటే ఇక్కడ కూడా దొరికే ఛాన్స్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ రంగురాయి ఉంది. ఈ ప్రాంతంలో రంగురాయి ఉంది. అక్కడ కూడా రంగురాయే దొరుకుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ద్రాక్షపల్లి నుంచి గోలి జట్టుపాలెం, గోలీకి జట్టుపాలానికి మధ్యలో ఉంటుంది ఈ కోరి. ఇక్కడ అన్ని గోలీలే దొరుకుతున్నాయి. వాటర్ ఈ స్టోన్ మీద వేయటం జరిగింది. కొంచెం క్లీన్ చేశాను. అనమాట పెద్ద క్వారీ 10 ఎకరాల్లో ఉంది. సైడ్ వాల్స్ కత్తుకొని ఉన్నాయి స్టోన్స్. గ్లాస్ కోటింగ్ కనబడుతుంది. అయ్యే ఛాన్స్ ఉంటే నా జీవితం బాగుంటుంది. ఆయన హాయ్ హాయ్ అన్న. ఎవరన్నా మీది? రంగురాలు దొరుకుతున్నాయి ముందు, ఊరు తర్వాత సంగతి వచ్చి ఎదుక్కో ముందు. ఇక్కడ ఏమన్నా దొరికే అవకాశం ఉందన్న? ఉంది, దొరికే ఛాన్స్ ఉంది. ఈ కష్టం మీ అదృష్టం మీద అవకాశం ఉంటుంది. అది మీకు ఏమన్నా దొరికినాయి అన్న? నాకు ఇంతవరకు ఏం దొరకలేదన్న. 1.5 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? నేను 2 రోజులు ఈ పళ్ళకి. 2వ రోజు ఇది. 2వ రోజా? మరి ఫుడ్ అవన్నీ ఎలాగనా? కట్లు పెట్టి కట్లే
ఓ వంట సామాన్ మొత్తం తెచ్చుకున్నట్టున్నారుగా మీరు. తెచ్చుకోకపోతే ఎట్లన్నా కూలి ఉమ్. పనికి వెళ్ళే వాళ్ళని. ఇక్కడేం దొరకవా మీకు? ఇప్పుడైతే దొరకలేదు ఇంతవరకు. మనకు దొరుకుతాయని ఎవరు చెప్పరు. మన కష్టం మీద మన నమ్మకాన్ని ఉంచుకొని ప్లేస్ని డిసైడ్ చేసుకొని వెతకడమే మన పని. ఉమ్. అదన్నా ఈ పోనీ ఎవరికైనా దొరికినాయా ఇక్కడ? ఎవరు చెప్తారు దొరికినాయి అని? ఉమ్. అది ఎవరు చెప్పరు ఇక్కడ దొరుకుతున్నాయి రాంట్రా బాబు అని. పోనీ మీరు ఏమైనా రియల్ డైమండ్స్ ఏమైనా చూసారా? రియల్ టైం అని నేను చూశానన్నా. ఉమ్. దొరికిందా మీకు అసలు? నాకు ఇంతవరకు దొరకలా. ఉమ్. లేదు, లేదు. ఇంతవరకు దొరకలేదు. ఉమ్. ఇప్పుడు తింటాక ఇక్కడేం దొరకవా? తినడానికి కానీ తాగడానికి కానీ పక్కనే 3 కిలోమీటర్ల దూరంలో రోడ్లో తెచ్చుకోవాల్సిందే. ఉమ్. ఇక్కడంటూ మనం ఫుడ్ గిడ్డు అంతా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉమ్. అది విషయం. మరి వంటలు నైట్ ఎక్కడన్నా స్టే? ప్రస్తుతానికి మేము మాచర్ల లాడ్జీలో తీసుకుని ఆడ ఉంటున్నాం అన్న. ఉమ్. మాచర్ల మనకు తెలిసిన దగ్గర అదే. మీకు ఏదైనా మంచిగా ప్లేస్ తెలిసి చెప్పండి, అక్కడన్నా వెళ్ళి ఉమ్. ఖర్చులు పెట్టుకోకుండా వేస్ట్ చేసుకోకుండా ఉంటాం. ఉమ్. ఇలాంటి రంగురాలు దొరుకుతున్నాయి. ఉమ్. కోలూరు, ఉమ్. వెంకటాయపాలెం ఉమ్. ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కోలూరు అనేది. ఉమ్. ఆ కోలూరులో కూడా ఇలాంటి రంగురాలే దొరుకుతాయి. ఉమ్. కోహినూరు వజ్రం కూడా ఇలాంటి రంగురాలు గడ్డలను దొరికింది. ఉమ్. అది నేను తెలుసుకొని ఇలాంటి రంగురాలు గడ్డకు వచ్చాను. ఉమ్. చాలా మంది గుడిమెట్ల దగ్గర వెళ్తారు, పొట్లగూడెం దగ్గర బల్లకట్టు దాటుకొని. ఉమ్. అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి రంగురాయే దొరుకుతాయి అనమాట. ఉమ్. ఆ రంగురాళ్ళనే వెతికి వాళ్ళు తిరగేస్తూ ఉంటారు దెబ్బలుగా. ఉమ్. ఆ దెబ్బల్లోనే దొరికే ఛాన్స్ ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఉమ్. దొరికి వాళ్ళ అదృష్టం. దొరకకపోతే నష్టపోయి తిట్టుకునే వాళ్ళు ఎక్కువ. ఉమ్. మీకు ఏమైనా దొరికినాయా? జనానికి మెసేజ్ అని చెప్తారు మీరు? మెసేజా? ఖాళీగా ఉంటేనే వచ్చి ప్రయత్నం చేయండి. ఉమ్. అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇలాంటి పనికి అయితే రామాకండి అని చెప్తా. ఉమ్. ఖాళీగా ఉంటే ఉమ్. టైంపాస్గా వచ్చి వెతకండి. ఉమ్. ఏదో వాడు పెట్టాడు వీడి పెట్టాడు అని చెప్పేసి యూట్యూబ్ చూసేసి ఉమ్. వాళ్ళని తిట్టుకోవడం కన్నా ఉమ్. ముందు మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని ఉమ్. ప్రయత్నం చేయండి. ఉమ్. వాళ్ళన్నా మీకు అడ్రస్ పెట్టడం, లొకేషన్ చెప్పడం ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఉమ్. మీకు నమ్మకం ఉంటే ప్లేస్ చూసి వీడియో చూడండి ఫస్ట్, ఉమ్. స్కిప్ చేయకుండా. ఉమ్. ఇలాంటి రాళ్ళు దొరికే దగ్గర దొరుకుతాయని మీకు నమ్మకం ఉంటే ఉమ్. వచ్చి ప్రయత్నం చేయండి. ఉమ్. అది దొరికితే నువ్వు వాళ్ళకి ఇస్తావా షేరు? ఇవ్వరుగా. ఉమ్. ఏమి ఇవ్వగా ఇస్తావా డబ్బులు? నువ్వు తిరిగితే నాకు దొరికితే నీకు ఇస్తానా? ఎవరుగా? కనీసం అట్లా ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు చేశారు, ఉమ్. వీడియో చేశారు. చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఏదో వస్తాయని చెప్పి మనం ఫుల్ ఉమ్. మంచి ప్లేసు ఉమ్. చెప్పడం దొరికిందంటే వాళ్ళకి మనం ఏం భాగం ఏమి వాడిని చూసి వచ్చామరా బాబు అని చెప్పి తిట్టుకోమాకండి. సరే సరే, అంతే చెప్పగలుగుతా. ఓకే ఓకే. అప్పులైతే రామాకండి, అప్పులైతే పని చేసుకొని బతకండి. సరే సరే. ఇక్కడ దొరికే అవకాశం ఉందన్న? నాకైతే ఉందనే నేను ఇక్కడ 2వ రోజు కూడా వెతుకుతున్నాను. ఇంకెన్ని రోజులు ఉంటారన్న ఇక్కడ మీరు? తెచ్చుకున్న ఒక 300 400 అవి అయిపోయినాక ఉంటా. ఇంకా తర్వాత వెళ్ళిపోవటం ఏంటి? వెళ్ళిపోవటం అంతే, తప్పదు కదా. సరే సరే, ఓకే. ఇలాంటి ప్రాంతానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న తేలు కనబడింది. ఈ చిన్న తేలుల్లో ఇక్కడ మన కంటికి కనబడవు, ఆ రాళ్ళు మాదిరిగానే ఉంటాయి కలర్. జాగ్రత్తగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రాంతంలో ఇలాంటి రంగురాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. ఈ రంగురాళ్ళలోనే రౌండ్గా ఉండే ఆకారంలో ఉండేటువంటి స్టోన్స్ వైట్ కలర్లో కనుక దొరికే ఛాన్స్ ఉంటే అది డైమండ్ అని చెప్తున్నారు. కోలూరు లేదా పంతులు గారి పొలం, ఈ 2 ప్లేస్లో ఇలాంటి స్టోన్ దొరుకుతుంది. తర్వాత ఈ ప్లేస్లో కూడా ఇలాంటి స్టోన్ దొరుకుతుంది. ఇలాంటివి దాదాపుగా గోమేధకం అని అంటున్నారు. చేతిలో కూడా నిలబట్టలేదు, చాలా స్మూత్గా ఉంది. ఒకవేళ గోమేధకం అయితే అవునని, కాదంటే కాదని కూడా మీరు తెలియజేయగలరు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంతంతా చిన్న స్టోన్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా దొరుకుతాయండి. అయ్యే ఛాన్స్ ఉందంటారా? డైమండ్. సూపర్ స్టోన్స్.
చేతిలో కూడా నిలవట్లేదు ఇది అంత స్మూత్గా ఉంది.